హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆహా జర్నీ. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు హెయిర్ కేర్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. నా హెయిర్ రఫ్గాను డ్రైగాను అయ్యింది. సాఫ్ట్గా కావాలనేసి నేను మన వంటింట్లో దొరికే సామాగ్రితోనే ఈరోజు హెయిర్ కేర్ చేయబోతున్నాను. మన వంటింట్లో దొరికే మెంతులు, నిమ్మకాయ, ఉల్లిగడ్డ, తగినంత పెరుగు తీసుకొని ఆ 4 ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసి బాగా మెత్తగా కావాలి. పలుకులు కూడా ఉండకూడదు. మెత్తగా ఉంటేనే మనకి బాగా అంటుకుంటుంది హెయిర్కి, లేకపోతే ఊడి పడతా ఉంటుంది. ఆ మెత్తగా ఉన్న ఇంగ్రీడియంట్స్ని మొత్తం మనం హెయిర్కి అప్లై చేయాలి. ఆ ఇంగ్రీడియంట్స్ అప్లై చేసే ప్రాసెస్లో కింద పడతా ఉంటుంది. కింద ఏదన్నా వేస్ట్ క్లాత్ ఏదన్నా ఉంటే వేసుకోవడం బెటర్. ఈ మిశ్రమాన్ని స్కార్ఫ్కి కూడా పెట్టుకోండి. నెమ్మదిగా చిన్న చిన్న పాయలుగా తీసి జుట్టంతా పెట్టుకోవచ్చు. ఈ ఆనియన్ పేస్ట్ చాలా ఘాటుగా ఉంది, కళ్ళు కూడా చాలా మండుతున్నాయి. ఇప్పటికి 3-4 టైమ్స్ నేను వీడియో ఆపి మళ్ళీ తీయడం జరిగింది. మీకు కనుక ఒకవేళ ఉల్లిపాయ అది స్మెల్లే కానీ ఉల్లిపాయ పడదు అన్న వాళ్ళు అవాయిడ్ చేయడం బెటర్. ఆనియన్ వేయడం వల్ల లేని జుట్టు కూడా వస్తుంది అనేసి నేను యూట్యూబ్లో చాలా విన్నాను. సో దట్స్ వై నేను యాడ్ చేయాల్సి వచ్చింది. కానీ ఇది మాత్రం బాగా ఏడిపించేస్తుంది ఆనియన్. కానీ ఏం చేద్దాం, హెయిర్ బాగుండాలంటే ఇలాంటి తిప్పలు తప్పేటట్టు లేవు నాకు. ఈ పేస్ట్ ఇలా హెయిర్ అంతా పెట్టేసుకొని ఒక 30 మినిట్స్ తర్వాత నేనైతే హెయిర్ వాష్ చేశాను. ఈ పేస్ట్ అప్లై చేసేటప్పుడు ఆప్రాన్ కూడా వేసుకోండి, ఎందుకంటే మెడల మీద వీపులో పడి కూడా చిట అనేది దురద వచ్చేసింది. కొంచెం చికాకు కూడా అనిపించింది. ఫ్రెండ్స్, మీరు కూడా దీనిని ట్రై చేస్తే కామెంట్లో చెప్పండి. డైలీ నైట్ నేను మెంతులు నానబెట్టి ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్ అప్గానే మెంతుల వాటర్ తాగే అలవాటు ఉంది నాకు. సో ఆ మెంతులన్నీ ఒక 3 డేస్ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఆ 3 డేస్ మెంతులతోని పెరుగును కొంచెం ఆయిల్ యాడ్ చేసి హెయిర్కి పెట్టుకుంటాను. బట్ ఈసారి కొత్తగా ఆనియన్ యాడ్ చేశాను. ఆనియన్ ఐడియా అయితే బాగాలేదు నాకు. దానివల్ల కళ్ళు మండడము, చాలా ఇరిటేషన్ అనిపించింది. ప్లస్ హెయిర్ వాష్ చేసినాక కూడా అదే స్మెల్ వస్తుంది. సో నాకు మంచిగా అనిపించలేదు. హెయిర్ వాష్ చేసినాక ఇలా ఉంది ఫ్రెండ్స్, పర్లేదు బాగానే ఉంది. కానీ అది హెయిర్ అనేది ఆరిపోయినాక మాత్రం మళ్ళీ డ్రై అనిపించింది నాకు. రఫ్ కూడా అయింది. కొండి నాలుకకి మందు వేస్తే ఉన్న నాలుక ఉసిపోయినట్టు అయిపోయింది నా పరిస్థితి. బట్ నాకు పడలేదు. మీకేమన్నా పడి ఉంటే కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ సో మచ్. మై